శిఖర హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లనవసరం లేదు. ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో. ఆరోగ్య సంరక్షణ కోసం 200 పడకలు కలిగిన హాస్పిటల్, 50కి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్, 63 ఐసీయూ పడకలతో నిర్మించబడినది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం, న్యూరో కేర్, ఆర్థోపెడిక్, క్రిటికల్ కేర్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం, డయాగ్నోస్టిక్ల సదుపాయాలు అందుబాటులో కలవు. పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆంకాలజీ, అడ్వాన్స్ లాప్రోస్కోపీ, ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం, పీడియాట్రిక్స్ విభాగం, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం, ప్లాస్టిక్ సర్జరీ విభాగం, ఈఎన్టీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత. కిమ్స్ శిఖర హాస్పిటల్స్, రిలయన్స్ మార్ట్ ఎదురుగా, మంగళదాస్ నగర్, గుంటూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7699699499. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలను పాటిద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పొదుపు పిలుపుల చర్యలపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు తగ్గించుకుంటే సరిపోదని ఇతర మార్గాలు చూడాలన్నారు. జిల్లా పర్యటనలో ఖర్చులతో పాటు విదేశ పర్యటనలు తగ్గించుకోవాలని సూచించారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహిద్దామన్నారు. గొప్ప విషయాల మీద చర్చ జరిగింది. వాటితో పాటు రెగ్యులర్ అజెండాతో పాటు నా దేశం నా బాధ్యత, ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కొనసాగుతున్న జియో పొలిటికల్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుంటే అన్ని దేశాల్లో ప్రత్యేకంగా మన దేశం మీద ఎనర్జీ అంటే ఇంధన అవసరాల మీద ఒత్తిడి కానివ్వండి, విదేశీ మారక ద్రవ్యాల మీద ఒత్తిడి కానివ్వండి, అదేవిధంగా మన దేశం నుంచి ప్రత్యేకంగా రైతులు పండించిన పంటలు ఎగుమతులు చేయటంలో కానివ్వండి, సో వీటన్నిటి మూలంగా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నా దేశం నా బాధ్యత అనే భావంతో కొన్ని చర్యలు తీసుకుంటే దేశానికి మేలు జరుగుతుందనే విషయం మీద ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ సహచరులు అందరితో కూడా చర్చించి మార్గ నిర్దేశం కూడా చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రత్యేకంగా ప్రజలకు చెప్పే ముందు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటే శాసనసభ్యులు, ఎంపీలు, అందరూ మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో అధికారులు కొన్ని చర్యలు అంటే ప్రజలను కూడా మోటివేట్ చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రజలను కూడా మోటివేట్ చేసి వాళ్ళు కూడా కొన్ని పొదుపు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఎందుకంటే అనేక రకాల ఒత్తిళ్లు అన్ని రాష్ట్రాలు దేశం ఎదుర్కోబోతుంది. ఎందుకంటే మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బనానా కానివ్వండి, లేకపోతే అనేక హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ప్యాడీ కానివ్వండి, లేకపోతే అనేక రకాల పంటలు ఎగుమతులు చేయిస్తాం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఎగుమతుల మీద ఒత్తిడి పడే పరిస్థితి ఉంది, ఎగుమతులు కాకపోవటం కానివ్వండి. అదేవిధంగా మనం దిగుమతులు చేసుకుంటే ఎరువులు ఉంటాయి, ఎరువులు ధర పెరగటం కానివ్వండి, మనకి కావాల్సినంత క్వాంటిటీ లభించకపోవటం కానివ్వండి, అనేక రకాల సమస్యలు మనం కూడా ఎదుర్కొంటామని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి అదేవిధంగా గ్యాస్ ఇంపోర్ట్స్, ఫ్యూయల్ ఇంపోర్ట్స్, పెట్రోల్, డీజిల్, పెట్రోలియం, ఇవన్నీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొంత
దిశానిర్దేశం చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ రైతులపై దాడి చేసి తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పొన్నూరు మండలం మావిలపల్లి రైతులు పండించిన మొక్కజొన్న పంటను వారి షెడ్డులో దాచిన నేపథ్యంలో దాడి జరిగింది. తిరిగి వారిపైన అట్రాసిటీ కేసులు పెట్టారు. ఈ మేరకు బాధిత రైతులు వైఎస్ జగన్ కు వివరించారు. దాడి చేసి తిరుగు మాపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు. 5 మహిళా రైతులపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టారని వాపోయారు. ఈ సందర్భంగా బాధిత రైతులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. రైతుల గోడౌన్ పై దాడి దుర్మార్గపు చర్య. తిరిగి బాధిత రైతులపైనే అట్రాసిటీ కేసులు పెడతారా? బాధిత రైతులకు అండగా ఉంటా. లీగల్ సెల్ ద్వారా అవసరమైన న్యాయ పోరాటం చేద్దామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫైర్ ఎలక్ట్రిక్ ఆడిట్ నిర్వహించుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. వేసవి నేపథ్యంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పాత విద్యుత్ సరఫరా వ్యవస్థకు కొత్త పరికరాలు తోడు కావడంతో షార్ట్ సర్క్యూట్స్ జరుగుతున్నాయని చెప్పారు. రానున్న 15 రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా పూర్తి స్థాయి చర్యలు చేపడతామని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తకు నిప్పు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన గుంటూరు జిల్లాలో గత 2 రోజులుగా గమనించినట్లయితే చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ మన దృష్టికి వచ్చింది. సో దానికి సంబంధించి నిన్న ఉదయం మనకి GGH లో ఒక ల్యాబ్ లో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కూడా మనకి జరగలేదు. కొంత ఆస్తి నష్టం జరిగింది. ఈరోజు నేను కూడా పర్సనల్ గా అక్కడ విజిట్ చేసి ఎందుకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఎంతవరకు నష్టం జరిగింది అనేది చూడటం జరిగింది. అలానే నిన్న ఈవినింగ్ కూడా మనకి తెనాలిలో ఒక ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసే ఒక బొమ్మల షాప్ కూడా ఫైర్ యాక్సిడెంట్ కి గురైంది. అక్కడ కూడా మనకి ఫైర్ ఇంజన్ వాళ్ళు రావటము, అదే ఫైర్ కంట్రోల్లోకి తీసుకోవడం వల్ల ఆస్తి నష్టం జరిగింది, కానీ అదృష్టవశాత్తు ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. అదేవిధంగా జిల్లాలో అనేక చోట్ల చిన్న ఇన్సిడెంట్స్ అక్కడ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినట్టు, కేవలం అర్బన్ ఏరియాసే కాదు రూరల్ ఏరియాస్ లో కూడా జరిగిన సందర్భాలు దృష్టికి రావటం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చర్యలు తీసుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు ముఖ్యంగా మనకి నిన్న GGH లో జరిగిన ఇన్సిడెంట్, దాని నుంచి కొన్ని లెర్నింగ్స్ మనకి ఉన్నాయండి. సో ఆ లెర్నింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని ముందుగా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని మనకి GGH గుంటూరు అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి అవ్వచ్చు, అదేవిధంగా 3 CHCs ఉన్నాయి మనకి. ఇక్కడ ఈ హాస్పిటల్స్ లో ఎక్కువగా మనకి ఇన్ పేషెంట్స్ ఉంటారు. సో వీటన్నిటిలో కూడా
ముందు ఫైర్ డిపార్ట్మెంట్ వారితోటి ఫైర్ ఆడిట్ అనేది చేయించాలి. ఆల్రెడీ మనకి జీజీహెచ్ గుంటూరు చూస్తే పోయిన నెలలో ఏప్రిల్ నెలలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారే స్వయంగా వెళ్ళి అక్కడ ఒక మాక్ డ్రిల్ చేయటం జరిగింది, ఫైర్ ఆడిట్ చేయటం జరిగింది. ఒక న్యూస్ ఆర్టికల్లో కొంచెం అడ్వర్స్ న్యూస్ ఆర్టికల్ ద్వారా అక్కడ ఇబ్బంది ఉంది, ఫైర్ సేఫ్టీ పరంగా ఇబ్బంది ఉందని నా దృష్టికి రావడంతో నేనే ఫైర్ ఆఫీసర్ గారిని ఇన్స్ట్రక్ట్ చేసి పంపించడం జరిగింది. దట్ రియలీ హెల్ప్డ్ అస్ ఇన్ అ బిగ్ వే. ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఆ ఫైర్ ని కంట్రోల్ చేసింది అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది. ఎవరైతే ఫైర్ కంట్రోల్ చేశారో వాళ్ళతో నేను ఇందాక మాట్లాడడం కూడా జరిగింది. అండ్ వాళ్ళు కూడా గతంలో ఎప్పుడు ఫైర్ డ్రిల్ అటెండ్ చేశారు, వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ వాడటం ఎలా తెలిసింది అని అడిగితే పోయిన నెలలోనే మనకి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు చేసిన మాక్ డ్రిల్లోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే దేవర్ ఆల్రెడీ ట్రైన్డ్ ఎర్లియర్, బట్ కొత్తగా లాస్ట్ మంతే ఫ్రెష్ గా ట్రైనింగ్ చేయడం వల్ల దేవర్ ఏబుల్ టు యూజ్ ది ఎక్విప్మెంట్ అండ్ ఫైర్ ని ఇమీడియట్ గా కంట్రోల్లోకి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని నజీర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ టీడీపీ. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి వారికి సహాయపడే పార్టీ. పనిచేసే వారందరికీ పార్టీలో గుర్తింపు ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా కార్యకర్తలను ఆర్థికంగా స్థిరపడే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం ఇస్తే గుంటూరు నగరాన్ని అమెరికా స్థాయిలో అభివృద్ధి చేస్తాం. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి కార్యకర్తపై ఉందని వారు వెల్లడించారు. చంద్రబాబు గారి నాయకత్వం ఏదైనప్పటికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళా తల్లులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఒక వ్యక్తి హృదయ స్పందన నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఎమోషన్ నుంచి పుట్టినటువంటి పార్టీ, సిద్ధాంతాల కోసం పుట్టినటువంటి పార్టీ. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, కార్మికులు, రైతన్నలు, వీళ్ళందరినీ ఆదుకోవడం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈ విధంగా 40-45 సంవత్సరాలుగా, అంటే ఏ రీజనల్ పార్టీ లేనటువంటి విధంగా ఈ రోజు ఉంది అంటే దానికి కారణం ఆ రోజు వేసినటువంటి ఆ విత్తనం, ఆ ఆశయాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీని ఎప్పుడు కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరం తెలియజేసుకుంటూ, నాకు తెలుసు మీరందరూ ఎప్పుడు సహకరిస్తారు, మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం, మేము చేయగలిగినది చేస్తామని తెలియజేసుకుంటూ, మీ అప్పుడు అభిమానాలు నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటామని. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత గౌరవంగా, సమీక్షాపూర్వకంగా నడుపుకునేటువంటి పెద్ద పండుగ పసుపు పండుగ మహానాడు. మహానాడుని యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మనం జరుపుకుంటాం 27, 28, 29 తారీఖుల్లో. అది ఆనవాయితీగా వస్తా ఉన్నది. అయితే దీనిలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఏవైతే కార్యకర్తలు, బిఎల్ఏలు, వార్డు అధ్యక్షులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జెస్, మిగతా హోదాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలుపుతాము.
ఈరోజు మనం ఈ మహానాడు కార్యక్రమం పార్టీ ఆదేశానుసారం 18వ తారీఖు నుంచి మొదలు పెట్టమని చెప్పినప్పుడు ఈరోజు మన కేంద్ర మంత్రి గారు అందుబాటులో ఉన్నారు అనేటువంటి ఆలోచనతో ఈరోజు కార్యక్రమాన్ని ముందుగానే పెట్టుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, గడిచినటువంటి 5 సంవత్సరాల పాటు మనలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు ప్రజల కోసం అనేక విధాలుగా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. మన నియోజకవర్గంలో 4 సార్లు ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. 47వ డివిజన్ గోరంట్ల బొట్టురాయి సెంటర్ లో 35 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైన్లు వంతెనల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. గోరంట్లలో ఇప్పటి వరకు 38 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. విడతల వారీగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అసెంబ్లీలో 4 సార్లు మాట్లాడారు. ఇప్పుడు మీరు కోతలు అంటున్నారు కాబట్టి ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఎక్కడ ఇంకోటి కొన్ని కాంట్రాక్టర్స్ వర్క్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయకపోతుంది అంటే సంపు ఇంకా మాకు వాటర్ సమస్య అనేది ఎక్కడ ఉండదు. ఊళ్ళో వాళ్ళ రావాలి. ఇంతే నేను కోరేది. నెక్స్ట్ మన ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి కార్పొరేషన్ ఎన్నికలు అభ్యర్థిని ప్రభుత్వం అంటే పార్టీ ఏమని నిర్ణయించినా యునానిమస్ గా జరగాలి. ఎందుకంటే వైసీపీ నాయకులు ఏమో లేరుగా, ఎవరన్నా వైసీపీ నాయకులు నీళ్ళు ఇచ్చేటప్పుడు లేరు, కరెంట్ తీసేటప్పుడు లేరు, డ్రైన్ కట్టేటప్పుడు లేరు, రోడ్ వేసేటప్పుడు లేరు. కనీసం 5 సంవత్సరాలు ఒక్క కొబ్బరికాయన పడిగిందా అని అడుగుతున్నాను. ఒక్క కొబ్బరికాయన పడిగిందా? ఏ మొత్తం పట్టుకోలేదు వైసీపీ వాళ్ళు. మాకు రాజ్యం కావాలి. పట్టభీపురం లైబ్రరీలో వేసవి విజ్ఞాన తరగతులు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం విద్యార్థులకు కథల పుస్తకాలు ఇచ్చి కథలు చదివించడం, చదివిన కథలను వారిచే చెప్పించడం జరిగింది. అనంతరం మాస్టర్ కళ్యాణ్ చే విద్యార్థులకు ఫోక్ సాంగ్స్ పై డాన్స్, కోలాటంలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓస్ పార్క్ ప్రెసిడెంట్ జక్కిరెడ్డి సుబ్బయ్య, మాజీ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి, విజయలక్ష్మి, గ్రంథాలయ అధికారిని పి సత్యశిరీష తదితరులు పాల్గొన్నారు. పోతురాజు వీధిలోని అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా 4000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. కొత్తపేట పోతురాజు వారి వీధిలోని శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత 5 రోజులుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు మురళి వెల్లడించారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించి సాయంత్రం గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. గత 40 సంవత్సరాలుగా స్వామివారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం సుమారు 4000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగిందని అన్నారు. వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పోతురాజు శ్రీనివాసరావు, రామకృష్ణ, శ్రీరామ్, సాయిరాం, మాజీ కార్పొరేటర్ పోతురాజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి
రైస్ బాక్స్ చేసుకో రైస్ బాక్స్ చేసుకో రైస్ తీసుకొచ్చేసాయి ఫాస్ట్ చేసుకోండి కొద్దిగా వేసుకోండి సైడ్ అండి కొత్తపేట ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ నుండి హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకు ఉత్సవాల అనంతరం భక్తులకు 6,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సుభద్ర, చైర్మన్ ఎం శ్రీనివాసరావు, హనుమాన్ దీక్షల సమాజం గౌరవ అధ్యక్షులు తిరువల్లూరి వెంకట సుబ్బారావు, అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు తిరువల్లూరు వెంకటరమణ, వంశీ, రమేష్, మారుతి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ నందు గురువారం ప్రభుత్వ పాఠశాలల జయబేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మరియు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు సొసైటీ ఫర్ రూరల్ స్కాలర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి 65 మంది విద్యార్థులు 63 మంది ప్రధానోపాధ్యాయులను సత్కరించడంతో పాటు వారికి 5,000 రూపాయల నగదు, పెన్ను, ఫైల్ అందజేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వేదిక మీద ఈ రోజు మీరు సాధించిన మార్కులు సమాజంలోకి మీరు వెళ్లడానికి ప్రత్యేక ద్వారాలుగా పనిచేస్తాయని తెలియజేశారు. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కార్యక్రమం ద్వారా మీ అందరికీ కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నారని
అంటే ఈ సపోర్ట్ ఎంత వస్తుంది అనే దానికన్నా కూడా ఇలాంటివి తీసుకున్నప్పుడు, ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పుడు మీకు తెలియకుండానే ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే అందులో ఉండేటువంటి ఆనందం కూడా తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు నాకు కూడా మా బాబాయ్ ఒక్కసారి నాకు ఒక 20 రూపాయలు ఇస్తే నాకు అది ఈ రోజు కూడా గుర్తుంది. నాకు 5వ తరగతిలోనో ఎప్పుడు. అంటే ఒకళ్ళు మన నుంచి ఏమి ఆశించకుండా మనకు సహాయం చేసినప్పుడు రేపు ఇప్పుడు ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇంత మంచి మార్కులు వచ్చినాయి అంటే కొన్ని లక్షల మంది ఈరోజు చదువుతూ ఉన్నారు. కానీ కొంతమందికి ఇన్ని మార్కులు ఎందుకు వస్తా ఉన్నాయంటే ఒకటి తల్లిదండ్రుల కృషి, టీచర్స్ కృషి అయితే రెండోది వీటన్నిటికంటే ముఖ్యం దేవుడు మీకు ఇచ్చినటువంటి మెదడు, ఆ జ్ఞాపక శక్తి కానీ ఉన్నటువంటి 33 నియోజకవర్గాల్లో 10th క్లాస్లో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి 63 మందిని ఎన్నిక చేసి వారికి చిరు సత్కారాన్ని చేయాలనే ఆలోచన. ఈ 33 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి విద్యాధికారులు ఈనాటి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకోవటం. 2 జిల్లాలకి మధ్యలో మంగళగిరి అయితే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఈ సీకే కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ముందుగా ఎందుకు ఈ కార్యక్రమాన్ని వాళ్ళని ప్రోత్సహించడం అనేది కాదు, ప్రైవేట్ స్కూల్స్తో. విజయశ్రీ, మాది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం రాజులంక గ్రామం. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కొల్లూరులో చదువుకున్నాను. నాకు 10th క్లాస్లో 600కి 596 మార్క్స్ వచ్చాయి. నేను 596 మార్క్స్ తెచ్చుకొని స్టేట్ టాపర్ వచ్చాను. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా టీచర్స్, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. నేను, మా టీచర్స్, మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు. మా టీచర్స్ చేసిన సపోర్ట్, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్, వాళ్ళు నాకు ఎప్పుడు తోడుగా ఉండి నాకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ నాకు తోడుగా ఉన్నారు. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన 100 days యాక్షన్ ప్లాన్ కూడా చాలా ఉపయోగపడింది. దాని నుంచి మేము చాలా నేర్చుకున్నాం. తెనాలి పట్టణ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సాధించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని కెనాల్ లైట్స్ ట్రయల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విఎస్ఆర్ కాలేజ్ నుండి వైకుంఠపురం వరకు ఏర్పాటు చేసిన కెనాల్ లైట్స్ ట్రయల్ రన్ ను బుధవారం మంత్రి మనోహర్ ప్రారంభించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పట్ల పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్ర ప్యారిస్ గా పేరుగాంచిన తెనాలి పట్టణానికి వన్నె తెచ్చేందుకు అవసరమైన అన్ని కోణాలలో దృష్టి సారించినట్లు మంత్రి మనోహర్ వివరించారు. సార్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సార్ ఒకసారి చూడండి, చేసి చూపించండి. ఇక్కడే బాగుండేది. ఆధునీకరణ, సుందరీకరణ, వాటితో పాటు మన ప్రజలందరూ గర్వపడే విధంగా, ఇది మా తెనాలి అనే భావన కలిగే విధంగా కొత్త ఆలోచనలతోటి ఈరోజు కాలువల పైన దీపాలు కొత్తగా అలంకరించి రాబోయే రోజుల్లో, నేను గతంలో కూడా చెప్పాను, నందివెలు వరకు మనం ఈ 4 లేన్ల రహదారి పూర్తి చేసుకునే విధంగా ముందుగా మనకి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి అటు ఆటోనగర్ వరకు సెంట్రల్ లైటింగ్ చేయడమే కాకుండా ఖచ్చితంగా ప్రజలకు ఒక సేఫ్టీ పరంగా ఆలోచించి చక్కటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఐతానగర్లో ఏదైతే మనం కొత్తగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామో ఆ వంతెన దగ్గర నుంచి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం వీలైనంత వరకు వైకుంఠపురం వరకు కూడా ఈ విధంగా కాలువలు నిర్మాణం చేసిన తర్వాత లైటింగ్ కూడా ఏర్పాటు చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేసుకెళ్ళాం. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచనలు చేసిన ఈ కార్యక్రమం, ఇటువంటి లైట్లు అన్ని ప్రాంతాల్లో దొరకవు.
ఎంఈ గారు బెంగళూరుకి అటువంటి నగరాల్లో వెళ్ళి చూసి సెలెక్ట్ చేసి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు ప్రారంభించినందుకు కమిషనర్ గారికి, ఎంఈ గారికి, సిబ్బందికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అద్భుతమైన మార్పులు తీసుకొద్దాం, కలిసికట్టుగా పనిచేసి సమాజం దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని మంత్రి నాదెళ్ల మనోహర్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు తెనాలి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను మంత్రి మనోహర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. 2026 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం హర్షణీయమన్నారు. చదువుకుంది అందరూ కూడా మాతంగి సింధు, పఠాన్ సుహానా, అక్షయ, పెనుమూడి న్యూల. ఇంకా 10th క్లాస్లో తను చక్కగా కష్టపడి మార్క్స్ సాధించుకోవడం అనేది అది మీలో ఉన్న పట్టుదల, దాన్ని చూపించగలిగారు. 1, 2, 3 స్థానాలు మనకు వచ్చినాయి. వాటి వరకే మనం సిద్ధమయ్యాం, వాళ్ళని గౌరవిద్దామని అనుకున్నప్పుడు నాకు అనిపించింది దాదాపు 1446 మంది మన దగ్గర చదువుకున్నారు, ఎగ్జామ్ రాశారు 10th క్లాస్లో. అందులో సుమారు మనకి 72% మనం ఉత్తీర్ణత సాధించగలిగాం. అనేక కారణాల వల్ల కొంతమంది పాస్ అయిపోవచ్చు. ఆ కారణాలు ఎన్నో ఉంటాయి. అక్కడున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో వాళ్ళు చదువుకోగలిగే అవకాశాలు లేని సందర్భాలు కూడా ఉంటాయి. ఇంట్లో ఉన్న వాతావరణం, పాఠశాలలో ఉన్న ఇబ్బందులు, వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఉన్న సమస్యలు, వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు మనం అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. అందులో ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం పిలుద్దాం అన్నప్పుడు ఆ సంఖ్యని 60 వరకు మనం ఈరోజు 57 ఇవాళ మనం చేసేది 56 56 మందికి మనం ఈ రోజున ఆ విధంగా ప్రత్యేకంగా వాళ్ళకి ఒక అవార్డు ఇచ్చి ఆ గుర్తింపు తీసుకోవడం కోసం ఒక ప్రయత్నం ఈ కార్యక్రమం. సో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ప్రజలకు సమయానికి పెన్షన్లు అందించడంలో పెన్షన్ పంపిణీదారులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పెన్షన్ పంపిణీదారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సచివాలయ నిర్వహణ పెన్షన్ల పంపిణీలోనూ తెనాలి పట్టణం ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా ఏర్పాటైన ఈ సమ్మేళనానికి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నాదెళ్ల మనోహర్ పెన్షన్ పంపిణీదారుల సేవలను అభినందించారు. కానీ ఒక తెనాలి నియోజకవర్గంలోనే 35,000 పెన్షన్లు ప్రతి నెల మనం ఎక్కడ లేని విధంగా పర్ఫెక్ట్ గా చేసుకుంటూ టైమ్లీగా మనం పూర్తి చేసుకున్నాం అంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో ఆ విధంగా గుర్తింపు వచ్చినందుకు మనకి వార్డులో ఉన్న మహిళా పోలీసు, అక్కడ ఉన్న కార్యదర్శులు, మీరందరూ కూడా ఒక 3-4 అంశాలపైన దయచేసి మీరు శ్రద్ధ చూపించండి. ఎవరైనా కొత్త మంది అవుట్ సైడర్స్ వచ్చి మన ప్రాంతాల్లో నివసిస్తున్నారా, వాళ్ళు ఏమైనా అసాంఘిక కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారా, వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, ఏమైనా స్థానికంగా వాళ్ళు ఘర్షణల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారా, కావాలని కొంతమంది రెచ్చగొట్టే విధంగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారా, మహిళల పైన ప్రత్యేకంగా ఎవరైనా టీజింగ్ చేస్తున్నా, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ పెరిగినా, ఇవి చెప్పగలిగేది మీరే. చాలా మంది పాపం వచ్చి చెప్పుకోలేరు, పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోలేరు, మా దగ్గరికి వచ్చి చెప్పుకోలేరు. కానీ మీరు ఎప్పుడైతే డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టుకుంటారో, ఎప్పుడైతే మీరు వాళ్ళ పేరు పెట్టి పిలవగలుగుతారో, మీరు ఎప్పుడైతే వాళ్ళని కలవగలుగుతారో,
మీరున్నారని ఒక నమ్మకం వాళ్ళలో ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మీతో షేర్ చేసుకుంటారు. ఈ సమస్య ఉంది, మాకు కొంచెం హెల్ప్ చేయండి అని. అది మనం నివారించాలి. అది దానికోసమే మనం ఒక అండగా నిలబడడానికి కోసమే మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. శానిటేషన్ లో కూడా మనం రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్నాం. ఇంకా బాగా అవ్వాలి. నేను కమిషన్ గారి నేను కోరుతున్నాను, నంబర్ 1 స్థానానికి ఇమీడియట్ గా వెళ్ళాలి మనం. అది ఎందుకు అంటున్నానంటే భారతదేశంలో మొట్టమొదటిసారి మనం ప్రవేశపెట్టిన తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం తెనాల్లోనే ప్రారంభించాం మనం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతర మున్సిపాలిటీస్ వచ్చి మన దగ్గర చూసి నేర్చుకున్నాయి తప్ప అందరికన్నా ముందు మనం ఒక ఫోకస్డ్ విధానంలో మనం తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ఆ రోజు నుంచి మనం గార్బేజ్ కలెక్షన్ తీసుకుంటూ వస్తున్నాం. చాలా జాగ్రత్తగా తల్లి పిల్లల హాస్పిటల్ కూడా గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలతోటి తల్లి పిల్లల హాస్పిటల్ కూడా నిర్మాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వెంటనే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.